ఉన్న గుడారమే చాలయా, నీవుంటే బ్రతుకంతా ఆనందమే యేసయ్యా, నీవుంటే బ్రతుకంతా ఆనందమే యేసయ్యా, నీవు లేనిదే నాకు ఏది వలదయా, నీవు నాకు ఏది వలదయా, నిన్ను విడిచి ఉండలేనయా, నిన్ను విడిచి ఉండలేనయా, ఏది ఏమైనా కానీ నీలోని ఉంటానయా, నన్నెవ్వరేమన్నా కానీ నిన్ను విడిచిపోనయా, నా ప్రాణమా నా సర్వమా నాకున్నది నీవేనయా, నాకున్నది నీవేనయా. హల్లెలూయా. మంచిది, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. మనకు ఈ లోకంలో ఎన్ని కోల్పోయినా దేవుని సన్నిధి మనం కోల్పోలేము, దేవుని ఆత్మ మనం కోల్పోలేము. ఆమేన్. గట్టిగా చెప్పలు కొడదామండి. హల్లెలూయా. మరి ప్రార్థన చేసుకుందాము. వాక్యదాములకు వెళ్ళక ముందు అందరూ రెండు చేతులు ఆకాశం వైపు చాపి మరి ప్రార్థన చేసుకుందాము. అక్కడ కళ్ళు మూసుకుందాము. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, తండ్రి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము డాడీ. ఇదిగో ప్రభా, మాతో మీరు మాట్లాడే దేవుడు ప్రభా. అవును తండ్రి దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఇదిగో ప్రభా, నీ నామమున తండ్రి మమ్మల్ని నడిపించిన దేవుడు ప్రభా. అందుని బట్టి దేవా నీకు మహిమ, నీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో మేము ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదామండి. మంచిదండి. మరి యెషయా గ్రంథము 61వ అధ్యాయము, యెషయా గ్రంథము 61వ అధ్యాయము. దేవునికి స్తోత్రం. 61వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుదామండి. మీ అవమానముకు ప్రతిగా రెట్టింపు ఘనత నందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగము, నిందకు ప్రతిగా తాము పొందిన మరి భాగములను భావించి వారు సంతోషించుదురు. ఆమె అర్థమైందా? వాక్యం అర్థమైందండి? మనసును చూద్దానండి. మీ అవమానములకు ప్రతిగా రెట్టింపు ఘనత నందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగములను భావించి వారు సంతోషించుదురు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు వర్తమానం ఏమనగా అమ్మా, నిందను తొలగించే దేవుడు. ఆమేన్. అమ్మా, నిందను తొలగించే దేవుడు. ఆమేన్. హల్లెలూయా. మరి చూడండి దేవుని బిడ్డలారా, మనం చాలా మరి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా. మన ప్రభు నిజంగా బలహీనులను ఆయన బలపరిచే దేవుడు. హల్లెలూయా. పడిపోతున్న పేదలను, నేను మునిగిపోతున్నాను దేవా, నేను ఈ సముద్రంలో నా ప్రాణం పోతుంది ప్రభువా అన్నప్పుడు దేవుడు పేతురును పైకి ఎత్తి నిలబెట్టిన దేవుడు. ఆమేన్. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. పర్వతములు తొలగిన, మెట్టలు తత్తలిన నా కృప నేను విడిచిపోదని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆదరణ లేక కొట్టబడుతున్న ఓ దేవుని బిడ్డలారా, నేను ఆదరణ ఇస్తాను, నీ కుటుంబాన్ని మళ్ళీ నేను కడతాను, నీలాచలములతో నేను కడతాను, మాణిక్యులతో కడతాను, కుంటకుములతో నీ ఇంటిని కడతానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ భయంకరమైన స్థితిలో ఈ అన్నిలో మన మీద నిందలు మోపి నిందలు వేసి మన మీద
చాలా బాధ పెడుతూ ఉంటున్నారు ఈ రోజుల్లో, లేదా అండి? చాలా మంది అన్యులు మనం చూస్తే ఎగతాళిగా చేస్తున్నారు. మీ దేవుడు ఏమయ్యాడు, మీ దేవుడు నిజంగా ఉన్నాడా లేడా అని వారు నిజంగా మనం ఒక సామాన్య ప్రజలతో కూడా తల ఎత్తుకోలేని స్థితిలో కూడా అప్పుడప్పుడు మనం ఉంటున్నాం. ఆమె కానీ దేవుడు అంటున్నాడు కదా, నేను వారి ఎదుట నీ తల పైకి ఎత్తగల దేవుడు అని చెబుతున్నాడు. ఆమె నీ నిందను తొలగించే దేవుడు అని చెబుతున్నాడు. హల్లెలూయా. ప్రేమైన దైవ సంగమా, దేవుడు పెట్టారా? మరి చూడండి, మరి ఎవరైతే ఆ యేసేపును అందరూ ఆ ఐగుప్తులో అతన్ని చాలా ఈనగా చూశారు. చూడలేదండి? యేసేపు ఏ పాపము చేశాడండి? యేసేపు చేయలేదండి. చెయ్యని పాపానికి ఆయన చెరసాల్లో ఉన్నాడు. చెరసాల్లో ఉన్న వ్యక్తికి దేవుడు తోడుగా ఉన్నాడు. దేవుని నమ్ముకున్న బిడ్డలు ఎక్కడికి పోయినా గెలుస్తారు, ఓడిపోరండి. ఇది నిజం, నమ్మండి. యేసేపుకు దేవుడు తోడై ఉన్నాడు. యేసేపు చేయి అంతయు సఫలం చేస్తున్నాడట. ఆమేన్, హల్లెలూయా. మరి చాలా నిందలు వచ్చాయి, అవమానాలు వచ్చాయి, బాధలు వచ్చాయి, శ్రమలు వచ్చాయి, కష్టాలు వచ్చాయి. ఆయన మరి ఎవరికి చెప్పుకోలేని స్థితి, ఒక్కడే తల్లిని కోల్పోయాడు, అన్నను దేశించాడు, అన్నను పగబట్టి ఇదిగో ఆ గూతిలో పడేశారు. ఆమేన్. అర్థమవుతుందా? చంపాలని ఆశ కలిగి ఉన్నారు, చంపాలని కుట్ర చేశారు. కానీ ఆ చంపకుండా ఆపేది ఎవరండి? ఆ చంపకుండా చేసింది ఎవరండి? యేసేపు ప్రాణాన్ని కాపాడింది ఎవరండి? దేవుడే. ఆమేన్. బిన్యామికి దేవుడు ఆలోచన ఇచ్చాడు, పెద్ద అన్నకు ఆలోచన ఇచ్చాడు. మనం చంపడం కరెక్ట్ కాదు, ఇతని గోతిలో వేస్తాము, నీళ్ళు లేని గోతిలో వేస్తామని ఆ యేసేపును నీళ్ళ గోతిలో వేశాడు. ఆమేన్. దేవుడు పెట్టారా? మీరు ఎక్కడికి వెళ్ళినా, మీరు ఎక్కడ తిరిగినా దేవుడు మీకు తోడుగా ఉంటున్నాడు. ఇది నమ్మండి, దేవుడి వాగ్దానం. ఆమేన్. నువ్వు బస్సులో వెళ్ళినా, ఆటో వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, నువ్వు పొలానికి వెళ్ళినా, నువ్వు ఎక్కడ ఏ పని చేసినా మరి దేవుడు పెట్టారా, అది ఆనందకరంగా ప్రభు చేస్తున్నాడు. హల్లెలూయా. చూడండి, యేసేపును తీసుకువెళ్ళి యేసేపును మరి ఎక్కడ అమ్మేశాడంటే పోతీఫర్ ఫరో ఇంట్లో బానిసగా చేసుకున్నాడు. ఆ బానిసగా చేసుకున్న ఆ వ్యక్తి నిజంగా దేవుడు పెట్టారా? ఎప్పుడైతే ఆ ఫరో ఇంట్లో అడుగు పెట్టాడో ఆ ఫరో ఇల్లు ఆశీర్వదించబడింది, ఆ ఫరో ఇల్లు దీవించబడింది. ఎప్పుడు చూడని ఆశీర్వాదం, ఎప్పుడు చూడని దీవెన, ఎప్పుడు చూడని ఇదిగో గొప్ప గొప్ప మరి ఆ ఆశీర్వాదాలు ఫరో ఇంట్లో వచ్చాయి. కానీ కారణము ఎవరంటే దేవాది దేవుడే. పొలం లేని, ఇదిగో ఎందులో లేని సమస్తాన్ని ఇదిగో ఆ యేసేపును బట్టి ఇదిగో దేవుడు బిడ్డారా ఫరో ఇంటిని ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రేమైన దైవ సంగమా, దేవుడు బిడ్డారా, మరి చూడండి, అంత బాగుగా ఉంది, అంత మరి సామాన్యంగా నడుస్తుంది. ఇదిగో మరి రోజు ఆయన యథార్థంగా జీవిస్తున్నాడు, యథార్థంగా ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరి చూడండి, అప్పుడప్పుడు మనల్ని పొగిడేవారు అప్పుడప్పుడు రాళ్ళు కూడా విసురుతారండి. మనం పైకి ఎత్తిన వారు అప్పుడప్పుడు కింది కూడా దించేస్తుంటారు. ఇది నిజమండి. హల్లెలూయా. మన మీద రాళ్ళు విసిరేవారు, ఇదిగో పువ్వులు విసిరేవారు రాళ్ళు కూడా విసిరేస్తారండి. దేవునికి స్తోత్రం, మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుడు బిడ్డారా, మన దేవుడు ఎలాంటి వాడు అంటే గాయము చేయవాడు, గాయము చేయవాడు, గాయము కట్టువాడు. ఆమేన్. నేను నిమిషం మాత్రము ఇదిగో విడిచిపెట్టాను. వాళ్ళ దేవుడు ఏమంటుండంటే నిన్ను మహా గొప్ప వాస్తవ్యంతో నేను అతుక్కున్నానని ప్రభు చెప్తున్నాడు. ఆమేన్. నీకు బాధలు వస్తున్నాయని నిజమే, నీ కష్టాలు వస్తున్నాయి నిజమే. ఇదిగో ఆ కష్టంలో, ఆ బాధల్లో, శ్రమల్లో, ఆ ఇబ్బందుల్లో, ఆ వ్యాధిలో, ఆ సమస్యలో దేవుడు నీకు
దగ్గరగా ఉంటున్నాడు. ఇది నిజం, ఇది వాగ్దానం. వాగ్దానం చేసిన వాడు మన దేవుడు, నమ్మదగిన వాడు. యేసేపు పట్ల వాగ్దానం చేశాడు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. హల్లెలూయా. దైవ సంగమా, దేవుని బిడ్డారా, ఆ యోసేపుకు చాలా శ్రమలు వచ్చాయి, చాలా బాధ నిందొచ్చాయి. ఏమొచ్చిందంటే తన భార్య, ఆమేన్, తన భార్య పోతీఫర్, ఫరో భార్య అతని మీద మరి నాతో పాపము చేయి, నాతో ఇది చేయమంటే అతను పాపము చేయగా అతను పారిపోయాడు. అర్థమవుతుందా? అప్పుడప్పుడు మనం ప్రేరేపిస్తుంటారు, అబద్ధమాడు, తాగుము, తినుము, ఈ మందే కదా, ఈ బ్రాండే కదా, ఈ విస్కే కదా, ఈ కళ్ళే కదా. కళ్ళు దాగే విశ్వాసం కూడా చాలా మంది ఉన్నారండి. కళ్ళు దాగే విశ్వాసం చాలా మంది ఉన్నారండి. కిడ్నీలు పాడైపోయాయని డాక్టర్ చెప్పగానే అతను కళ్ళు తాగడం ప్రారంభించాడు. ఒకవేళ నాకు కిడ్నీలు పాడైన కళ్ళు తాగమంటే తాగనండి. పాడైన మంచిది 2 కిడ్నీలు, 2 కిడ్నీలు పాడైన మంచిది. కానీ ఇలా నరకానికి, ఇలా కిడ్నీలు పాడాయి దేవుడి సన్నిధిలో ప్రార్థించి పరలోకానికి పోతారు, కానీ కళ్ళు తాగి నరకానికి పోరండి. చాలా మంది డాక్టర్ చెప్పిందే పాటిస్తారు. కళ్ళు తాగితే కిడ్నీలు 4 బయటపడతాయి అంటారు. ఆమె ప్రార్థిస్తే కూడా బయటపడతాయి. గట్టిగా చెప్పాలనుకుంటే ప్రార్థిస్తే కూడా బయటపడతాయి. ఆమె హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డారా, మరి ఇతని భార్య ఫరో ఇంటికి రాగానే ఫరో చెప్తుంది, అయ్యా నువ్వు ఒక ఎప్పుడు తీసుకొచ్చావే, అతడు ఇదిగో నా ఇంటికి వచ్చాడు, నా ఇంటికి వచ్చి నేను ఒకదానే ఉన్నాను, నన్ను ఇదిగో పాడు చేయడానికి ఇదిగో తన వస్త్రము ఇక్కడ విడిచిపెట్టి పారిపోయాడు అని నిందలేశారు, అవమానించారు, అబద్ధ సాక్ష్యం చెప్పింది. అప్పుడప్పుడు మన మీద కూడా అబద్ధ సాక్ష్యాలు చెప్తుంటారు దేవుని బిడ్డారా. అబద్ధం చెప్పి నిన్ను బాగా ఇరుకులో పెడుతుంటారు. నీ కష్టంలో నీకు శ్రమ కావాలి, నీకు ఇబ్బంది కావాలని చాలా మంది మన ఇంటి పక్క వారు, మన ఇంటి ముందు వారు, మన పాలి వారు, మనకున్న బంధువులు మన మీద రోజు ఆలోచిస్తుంటారు. ఇది గమనించండి. చాలా ఇంటి పక్క వారు ఏం చేస్తున్నారు, ఆ పక్క వారు చేస్తున్నారు, మీరేం కొన్నారు, మీరేం తిన్నారు, మీరేమి చేస్తున్నారని ప్రేమ దేవుని బిడ్డారా అన్ని చూస్తుంటారు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ప్రేమ దైవ సంగమా, దేవుని బిడ్డారా, మరి ఆ ఫరో రాగానే, ఆ ఫరో చెప్పగానే అతను కోపం వచ్చి అతను ఉగ్రుడై ఇదిగో నా భార్యను చేస్తామని అతని పట్టుకెళ్ళి చెరసాల్లో వేయించండి, చెరసాల్లో ఆయన ఖైదీగా చేశాడు. ఆమేన్. నీతిమంతులు ఎక్కడికి పోయినా వారు ధైర్యంగా ఉంటారు. గమనించండి, నీతిమంతులు ఎక్కడికి పోయినా, యథార్థవంతులు ఎక్కడికి పోయినా, యథార్థవంతులు ఎక్కడ కూర్చున్నా, ఎక్కడ ఉన్నా వారు ధైర్యంగా ఉంటారు. ఆమేన్. అతను ఖైదీలో చెరసాల్లో ఉన్న దేవుడు ఆ చెరసాల్లో అందరికీ అతన్ని పెద్దగా ఆ చెరసాల ఖైదీలను అప్పగించాడు. గట్టిగా చెప్పాలి, ఆ చెరసాల ఖైదీల అధికారిగా నియమించాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. మరి యేసేపుకు కలలు, ఆ కలే భావం ఉంది, కలలు చెప్పే అర్థం ఉంది, కఠినమైన కలలకు మర్మం చెప్పే అర్థము చేయగల జ్ఞానం ఉంది. ఆమేన్. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. నేను చేతిలో పనిచేస్తున్నప్పుడు నా పన నిలిచి ఉంది, మీ ఆ 10 పాండలు మాత్రము అవి నాకు నమస్కారం చేస్తున్నాయి. ఇదిగో నేను ఒక మళ్ళీ కలగన్నాను. ఆ కళ ఏమనగా 11 నక్షత్రములు ఇదిగో నాకు సాగిలపడ్డాయి, సూర్యచంద్రులు నాకు నమస్కారం చేస్తున్నాయని చెప్పడం జరిగింది. ఆమేన్. హల్లెలూయా. దేవుడు బలపరుస్తున్నాడు, దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఆ కళ నిజమవుతుంది, ఆ కళ ఇదిగో వాగ్దానం చేయబడుతుంది. ఆమేన్. ఒకసారి నువ్వు ఐగుప్తులో వెళ్తావు, ఇదిగో ప్రపంచ దేశమంతా కరువు వస్తుంది. ఆ కరువుకు ఇదిగో నీ ఐగుప్తు దేశానికి ప్రజలు వస్తారు. ఇదిగో నీ తల్లిదండ్రులు, నీ సహోదరులు కూడా వచ్చి నీకు సాగిలపడతారు. ఆమేన్. అతని వాగ్దానం నెరవేర్చబడింది. ఆమేన్. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. చూడండి దేవుని బిడ్డారా, ఆ ఖైదీలో కూడా, ఆ చెరసాలలో కూడా
ఒక పానాదాయకుడికి కళ వచ్చింది. ఆ కళ వస్తే దాని బాబు చెప్పు. ఆమె పానాదాయకులు అంటే రాజు దగ్గర ద్రాక్షరసము ఇదిగో భోజనం పెట్టడానికి అధికారం ఇవ్వగల ఆ పానాదాక్షల వ్యక్తి ఇదిగో తప్పు చేసినప్పుడు అతనికి కూడా చెరసాల్లో వేశాడు. ఆ చెరసాల్లో అతనికి కళ వచ్చింది. ఆ కళభావం నాకు చెప్పుమనగా ఇదిగో నీకు పోయిన ఆ ఉద్యోగాన్ని మళ్ళీ నీకు ఇస్తున్నాడు, నువ్వు మళ్ళీ ఆ రాజు దగ్గర మళ్ళీ నువ్వు అందుకుంటావని, ఆ గిన్నె నువ్వు అందుకుంటావని అతను తలచింపగానే అర్థం చెప్పగానే అలాగే జరిగింది. ఆమె గట్టిగా చెప్పాలండి. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డారా, ఇది మరి ఆ కరువు కొరకు ఒక కరువు పెద్ద కళ వచ్చిందండి. పెద్ద కళ అంటే అది భయంకరమైన స్థితి. ఏమిటనగా అది బలిసిన ఆవులు, బలహీనమైన ఆవులు, 7 ఆవులు, ఆ బలహీనమైన ఆవులు బలిసిన ఆవులను మింగివేసింది. అర్థమవుతుందా? పక్క చిక్కని ఆవులు బలిసిన ఆవులను 7 ఆవులను మింగివేసింది. మళ్ళీ వెన్నెలు అంటే ఒక చెరులో బలిసిన వెన్నెలు, బలిసిన బలహీనమైన వెన్నెలు వాటిని తినివేసింది. బలహీనమైనవి బలం గలవి తినివేసింది. దీని భావము అందరిని పిలిచాడు. ఎవరు జ్యోతిష్యులు పిలిచాడు, శాస్త్రులు పిలిచాడు, అందరిని పిలిచారు. కానీ ఆ కలభావము ఎవరు చెప్పలేకపోతున్నారు, దాని అర్థం ఎవరు వివరించలేకపోతున్నారు. ఇదిగో ఆ పక్షికారులు ఆ చెరసాలో ఉన్నప్పుడు, అయ్యా ఇదిగో నాకు కలభావం చెప్పాడు, ఇదిగో నీకు గిన్నె ఇస్తున్నానంటే మళ్ళీ నీ దగ్గరికి వచ్చానంటే అక్కడ యేసేపు ఉన్నాడు. ఆ యేసేపు చాలా దేవుని ఆత్మ కలిగిన వాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. అతను ఈ కళ భావానికి చెప్పగలడయ్యా అనగానే వెంటనే యేసేపును చెరసాల నుండి బయటికి తీసుకొచ్చాడు. గట్టిగా చెప్పాలండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చూడండి దేవుని బిడ్డారా, ఆ కలభావం చెబుతున్నాడు. అయ్యా ఈ బలిసిన ఆవులనగా ఏమనగా దేవునికి స్తోత్రం 7 సంవత్సరాలు బాగా పంటపడుతుంది. 7 సంవత్సరాలు బాగా మరి తింటారు. ఇదిగో రాబోయే 7 సంవత్సరాల్లో ఇదిగో కరువు వస్తుంది. ఇదిగో ఆ కరువు తట్టుకోవాలంటే మనం ఏం చేయాలంటే ఈ ధాన్యాన్ని మనం బాగా కూడబెట్టాలి. కూడబెట్టి ఎలా చేయాలంటే ఇదిగో అన్ని గదుల్లో నింపాలి. ఇదిగో అది ఆ కరువు ఎదుర్కోవాలంటే ఈ 7 సంవత్సరాల పంట ఆ రూములో దాచిపెట్టి అది తినడానికి మనం ఉపయోగించుకోవాలని ఇదిగో దేవుడు కలభావము ఇదిగో దేవుడు వింటారా ఆ మరి యేసేపు చెప్పాడు. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. మరి చూడండి, యేసేపు దేవుడు ఏది చేయమంటే అది చేశాడు. గమనించాడు. ఫరో దగ్గరికి తీసుకురాగానే నాకు దేవుడు చెప్తేనే చెప్తాను, అది దేవుడు నాకు అనుగ్రహించిందే నేను చెప్తాను, నా బలము నా జ్ఞానము నా ఆత్మ కాదు అని అక్కడ దేవుని గణపరిచాడు. హల్లెలూయా. కొంతమంది నువ్వు బాగా పాట పాడతావు బ్రదర్, బాగా పాట పాడతావు సిస్టర్ అంటే వారు ఏం చేస్తారండి, ఉండిపోతారు. నువ్వు బాగా విశ్వాసంగా ఉంటావు సిస్టర్, నువ్వు బాగా అసలు దేవుడే నీతో మాట్లాడాను, నిజంగా దేవుడే నిజంగా చేశాడంటే మనం ఏం చేయాలంటే ఇది నా వల్ల కలిగేది కాదు, ఇది దేవుని కృప, దేవుని మరి దయ. దేవుడే నాకు ఇస్తేనే నేను మాట్లాడుతున్నాను, దేవుడు నాకు జ్ఞానం ఇస్తేనే, స్వరం ఇస్తేనే, ఆ స్వరంతో దేవుడు ఇచ్చిన స్వరంతోనే నేను మాట్లాడుతున్నానని మనం చెప్పాలి. చెప్తారండి కొంతమంది, చెప్పరండి. హల్లెలూయా. దేవుని నా టాలెంట్, నాకున్న శక్తి, నాకున్న జ్ఞానము, నాకున్న తెలివితేటలని అమ్మ మాట్లాడుతూ వాళ్ళు ఉంటారట. అలా తెలివితేటలు దేవుని దగ్గర ఏది పని చేయదండి. మన తెలివి ఎంత, మన బలం ఎంత. గాలిలో కీపుకు గాలి వచ్చినప్పుడు ఎలా ఉంటుందో ఆ గాలి తీసేస్తే అలాగనే ఉంటుంది మన బతుకు. బాగా కీపును బాగా గాలి పెట్టారనుకోండి, అది గాలి బాగా ఉంటుంది. గాలి తీసేస్తే మన కీపు లాంటి వాళ్ళు. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వెంటనే యేసేపును తీసుకొచ్చారు. యేసేపు ఆ కలభావం చెప్పగానే నిజంగా ఇతడు దేవుని ఆత్మ కలిగిన వాడు, ఇతడు దేవుని ఇదిగో మరి కుమారుడని యేసేపును ఇదిగో అంతగా హెచ్చించాడు ఫరో. హల్లెలూయా. అంత జ్ఞానము, అంత తెలివి ఉన్న ఇదిగో దేవుని బిడ్డారా, మరి యేసేపును ఆ అన్య ప్రదేశంలో మరి అక్కడున్న ఆ మతాల విషయంలో ఇదిగో దేవుడట ఆ యేసేపును గణపరిచాడట.
హల్లెలూయా. నిందలు అవమానాలని దేవుడు తొలగించే దేవుడు మనకున్నాడు. ఎక్కడైతే నింద పొందావో, ఎక్కడైతే అవమానం పొందావో, ఎక్కడైతే నువ్వు బాధపడ్డావో, ఎక్కడైతే నువ్వు ఏది పోగొట్టుకున్నావో, నా దేవుడు ఇదిగో దానికి రెట్టింపుగా ఇవ్వబోతున్నాడు. నిందకు ప్రతిగా దాన్ని నేను ఇవ్వబోతున్నానని ఈ మధ్యాహ్న కాల సమయంలో మీతో మాట్లాడుతున్నాను. ఆమేన్. హల్లెలూయా. కొత్త ద్రాక్షరసము మీకు ఇవ్వబోతున్నానని చెప్తున్నాడు. కొత్త తైలాన్ని మీకు ఇవ్వబోతున్నానని చెప్తున్నాడు. ఇదిగో తూర్పు దిక్కున, పడమర దిక్కున, ఉత్తరం దిక్కున, దక్షిణ దిక్కున వస్తున్న వాటిని నేను తొలగిస్తాను, నీకు కొత్త ద్రాక్షరసాన్ని నీకు ఇస్తానని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఎక్కడ యేసేపు ఇదిగో కుంగిపోయాడు, యేసేపు ఎక్కడ అవమానపరచబడ్డాడో, యేసేపు ఎక్కడ మరి ఇదిగో బాధపడ్డాడో, ఆ దేశంలోనే, ఐగుప్తు దేశంలోనే దేవుడు బిడ్డారా అతన్ని హెచ్చించాడండి, అతన్ని గణపరిచాడండి, అతన్ని దీవించాడు. ఏ అన్యులు ముక్కు మీద వేసుకున్నారో, ఎవరైతే అన్యులు చీచిపో అన్నారో, ఇదిగో యేసేపు లేని ఏ పని చేయకూడదు, యేసేపు సెలవు లేని ఏ కాలు ఎత్తకూడదు, ఏ చెయ్యి ఎత్తకూడదు. యేసేపు నిమిత్తమే ఆ దేశము నడిపించబడుతుంది. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. యేసేపు లేని ఏ పని చేయకూడదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డారా, కానాను పెళ్లి విందులో ద్రాక్షరసం అయిపోయింది. వింటున్నారా? కానాను పెళ్లిలో ద్రాక్షరసం అయిపోయింది. ద్రాక్షరసం అయిపోగానే అందరూ మరి ఆ పెళ్లి తండ్రిని చాలా మంది అడుగుతున్నారు, ఏమయ్యా పెళ్లికి పిలిచావు, పెళ్లికి ఇంటికైనా ద్రాక్షరసం అయిపోయింది, మేమేమి తాగాలి అంటే చాలా కుంగిపోతున్నాడు ఆ కుటుంబ యజమాని. అప్పుడప్పుడు మన కొన్ని ఫంక్షన్లో కొన్ని దాంట్లో అన్నం అయిపోయింది అనుకోండి, వండిన చికెన్ అయిపోయింది అనుకోండి, మటన్ అయిపోయింది అనుకోండి, అమ్మా ఆ ఇంటి వారికి టెన్షన్ పడుతుంటారు. అయ్యో చాలా మంది వచ్చారు, ఇంకా వచ్చిన వారు చాలా మంది ఉన్నారు, అయ్యో ఈ త్వరగా అయిపోయిందా అని చాలా బాధపడుతూ టెన్షన్గా ఉంటారు. గమనించండి. హల్లెలూయా. అక్కడ ద్రాక్షరసం అయిపోయింది, నింద అవమానం వస్తుంది కుటుంబ యజమానికి. హల్లెలూయా. అందరూ ఎగతాళి చేస్తున్నారు, కుంగదీస్తున్నారు. ఆ భయంతో నిజంగా ఆ కుటుంబ యజమాని ఇంటికి వెళ్ళి మూలన విడుస్తున్నారు. ద్రాక్షరసం అయిపోయింది, ఎలా దానికి ఆ వెల చెల్లించాలి, తీసుకురాని చాలా ధనం లేదా? అందరూ అడుగుతున్నారు, ఏమయ్యా రక్తకాలం కొరకు పిలిచావా, ఇదిగో ఏం చేస్తావు పెళ్ళి? చాలా దండగా అన్నవారు ప్రేమ దేవుడు పెట్టారా? అక్కడ దేవుడు అద్భుతం చేస్తున్నాడు, అద్భుత కార్యం చేస్తున్నాడు. అక్కడ నిందలు కొట్టివేస్తున్నాడు, అక్కడ బాధలు కొట్టివేస్తున్నాడు. ఎక్కడ ద్రాక్షారసం అయిపోయిందో ఇదిగో దేవుడు పెట్టారా, యేసు ప్రభు అక్కడ ఉన్నాడు. ఇదిగో ఆ నీళ్లను ఇదిగో రాతి పానలో నింపండి. ఆమేన్. ఆ నీళ్లను ఇదిగో దేవుడు పెట్టారా ద్రాక్షరసానిగా మార్చిన దేవుడు. ఆమేన్. గట్టిగా చెప్పండి. ఆ నింద తొలగిపోయింది, ఆ బాధ తొలగిపోయింది, ఆ శ్రమ తొలగిపోయింది, ఆ కుందరం తొలగిపోయింది. ఇదిగో ద్రాక్షరసం తాగుతున్నారు, ఇదిగో చాలా మంది తాగుతున్నారు. ఇదిగో అంటున్నారు కదా, అబ్బా ఏం పెళ్లి చేసావయ్యా, ఏం గ్రాండ్గా చేసావయ్యా, అబ్బా చాలా అమృతం, మొదటి దానికంటే ఇది రెండోది చాలా అమృతంగా ఉంది, ఇది చాలా చక్కగా తీపిగా ఉంది, మధురంగా ఉంది. ఆమేన్. చాలా గ్రాండ్గా చేసావయ్యా, అబ్బా ఈ ద్రాక్షరసం చాలా మధురంగా ఉందయ్యా. ఆమేన్. వాగ్దానం చేయబడింది మనకు, ఇదిగో నీకు కొత్త తైలాన్ని, కొత్త ద్రాక్షరసాన్ని నీకు ఇవ్వబోతున్నానన్న వాగ్దానం కానాను పెళ్లి విందులో ఇదిగో వాగ్దానం నెరవేర్చబడింది. గట్టిగా చెప్పబడండి. హల్లెలూయా. ఎక్కడ అవమానం పొందావో, ఎక్కడ బాధపడ్డావో, ఎక్కడ నువ్వు తల ఎత్తుకోలేని స్థితిలో ఉన్నావో, నీ తల పైకెత్తే దేవుడు మనకున్నాడు. ఆమేన్. నువ్వు అన్నిల మధ్యలో అక్కడక్కడ తలదించుకుంటున్నావా సహోదరుడా, సహోదరి? ఏంటి పరిస్థితి, ఏంటి బాధ? దేవునికి స్తోత్రం. ఇదిగో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో ఏ జనులైతే నీ మీదికి గుమ్మిగూడి వస్తున్నారో, ఏ జనులైతే నీ మీద పగబడుతున్నారో, ఏ జనులైతే నిన్ను ఇరుకులో పెట్టాలనుకుంటున్నారో, ఏ జనులైతే నిన్ను ఇదిగో శ్రమల పాలు చేయాలనుకుంటున్నారో, నా దేవుని వాగ్దానం ఏమనగా ఆ జనులట నీ ఎద్దుకొచ్చి నీకు సాగిలపడి నీ పక్ష
పక్షాన ఇదిగో వాదించబోతున్నారట, ఈ గుమ్మి కూడువారట, నీ పక్షాన చేయబడుతున్నట. గట్టిగా చెప్పలు కొట్టామండి. ఏ పిల్లైతే నీ మీద నింద వేస్తున్నారో, అవమానపరుస్తున్నారో, బాధపడుతున్నారో వాళ్ళట నీ పక్షాన ఆయన చేయబోతున్నాడట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చూడండి, దేవుని బిడ్డారా, దానియేలు ఉన్నాడు. దానియేలు ఏ తప్పిదము చేయలేదు, నిర్దోషుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన చాలా ప్రార్థనాపరుడు, విశ్వాసం గలవాడు. హల్లెలూయా. ఏ దేశానికి వెళ్ళినా, యూదా దేశంలో ఉన్న, బబులోను దేశంలో ఉన్న, ఏ దేశంలో ప్రాంతానికి వెళ్ళినా అతను ముమ్మారు ప్రార్థన చేసేవాడే, ముమ్మారు దేవుని మోకరించేవాడే. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. హల్లెలూయా. దానియేలు అట్రాస్ లేకుండా చేద్దామనుకున్నారు. దానియేలు మీద పగబట్టారు, దానియేలు మీద నిందలేశారు. దానియేలు మీద ఏం చేశారంటే, ఇదిగో ఇతడు రాజద్రోహం చేస్తున్నాడు. ఏ రాజుకైనా, ఇదిగో దేవుని బిడ్డారా, ఏ దేవునికైనా ఎవరికైనా మనవి చేసుకోకూడదు. మనవి చేసుకుంటే అతని సింహము బోన్లో వేచేస్తామని ఒక చట్టం తీసుకొచ్చారు, ఒక నిందకు తీసుకొచ్చారు. హల్లెలూయా. మరి చూడండి, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, 6వ అధ్యాయము దానియేలు గ్రంథము, చక్కని మాట రాసి పెట్టారు. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 6వ అధ్యాయము 5వ వచనాన్ని, 5వ అధ్యాయము 4 నుంచి చదవండి. అందరూ ప్రధానులను, అధిపతులను, రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండేది కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పినైనను చేయని వాడు కాడు. కనుక దానియేలు తప్పైనను లోపమైనను అనుకూలమైపోయేది. అందుకు మనుషులు అతని దేవుని పద్ధతి విషయమే గాని మరి ఏ విషయంలో అతని లోపము కనుగొనలేకపోయినారు. మా అర్థమైనా? అంటే తప్పు ప్రార్థన చేస్తే తప్ప, అర్థమైందా? అతడు చేసే తప్పు ఏమిటని వారికి అర్థమవుతుందంటే, దానియేలు దగ్గర ఏ దోషము ఏ తప్పు మేము కనుక్కోలేదు, కానీ అతను చేస్తున్నది ఏమిటనగా ముమ్మారు తన గదిలో ఇశ్రాయేలు దేశము గారా కిటికీ తెరిచి ఆయన ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడు. అర్థమైందా? దేవుని విషయంలో తప్ప ఏ తప్పు చేయలేక హాస్పిటల్ ఉంది. ఆమేన్, హల్లెలూయా. మనం చూడండి, మనకి ఎంత సమయం ఉన్నా ప్రార్థన చేయండి. అన్ని చేస్తాం, బట్టలు పెడదాం, ఇల్లు ఉడదాం, వంటలు చేద్దాం, అన్ని చేస్తారు, ఫంక్షన్ పోతారు, అన్ని చేస్తారు. కానీ ప్రార్థన వచ్చే వరకు మోకాళ్ళ మీద ఉండరండి, మోకరించరండి. హల్లెలూయా. కాని దేశంలో అని చూడండి, దానియేలు కొనిపోబడ్డాడు, బానిసపడ్డాడు. అతనికి స్వేచ్ఛ లేదు, అతను ప్రార్థించడానికి వీలు లేదు. కానీ అతను ముమ్మారు ప్రార్థిస్తున్నాడు. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. మీ కుటుంబంలో సాయంకాలం ప్రార్థన చేస్తున్నారా? ఆ దేశ గుడాలలో ఉదయము ధూపవైద్యము, సాయంకాలం నైవేద్యము. ధూపవైద్యం అంటే ప్రార్థన. చూడండి, అన్ని చూడండి, వాళ్ళు ఉదయం చేస్తారు, మళ్ళీ సాయంకాలం గుడి తెరిచి మళ్ళీ ప్రార్థన చేస్తారు, మళ్ళీ పూజ చేస్తారు. అర్థమవుతుందా? మీరు వారానికి కూడా ఒకసారి ప్రార్థన చేస్తారో నాకు తెలియదు. చేస్తున్నారమ్మా? వారికి ఉన్న భక్తికి మనం లేదనిపిస్తుంది అప్పుడప్పుడు. గమనించండి. హల్లెలూయా. నిజంగా నీ గృహంలో నువ్వు రోజు సాయంకాలము నువ్వు నైవేద్యం స్తుతులు చెల్లించాలి. ఎంతమంది చెల్లిస్తున్నారు? అది చెల్లించడం వలన నీ ఇంటికి క్షేమం,
నీతికి కాపుదల, నీతికి రక్షణ, నీతికి ఎంతో ఆశ్రయం. నువ్వు మోకాల మీద ఉంటే నీకు వశము కాదు ఏది ఉండదు. అది వ్యాధి అయినా, అది ధనమైనా, అది శత్రువులైనా, అది ఎలాంటిదైనా నువ్వు మోకరిస్తే నీకు వశము కాదు ఏది ఉండదు. గమనించండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డారా, దానియేలు మీదికి ఏ తప్పు నేరము చేయకుండా, అతను ఏ కపటము లేదు కాబట్టి అతను ఒక శాస్త్రం తీసుకొచ్చాడు. ఇదిగో నెల రోజులు 30 రోజులు ఏ దేవునికి ఏమి మొక్కకూడదు, ఎవరికి మనవి చేయకూడదు, ఎవరికి ఏమి చేయకూడదు అని శాస్త్రం తీసుకొస్తే దావీదు అంటున్నాడు కదా, అతను మోకరించి వాక్యం చదవడమా, ఎంత మంచి వాక్యం అది. దానియేలు గ్రంథము 6వ అధ్యాయంలో 6వ అధ్యాయము 10వ. దానియేలు తీసుకొని అతడు తన ఇంటికి వెళ్ళి యథా ప్రకారముగా అనుదినము ఉమ్మారు మోకాలను కొని తన ఇంటి పై గది కిటికీలు తెరచలేవు తట్టు మరి తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయించు ఆయన స్తుతించును. ఆ మనుషులు గుమ్ముగూడి వచ్చి దానియేలు మీద తన దేవునికి ప్రార్థన చేయించు ఆయన బతిమిలాడుకొని చూచాడు. అర్థమవుతుందా? అర్థమైందమ్మా? ఎంతమందికి అర్థమైంది? దానియేలు దేవునికి బతిమిలాడుచున్నాడు. ఇది ఎవరు చూశారు? ఒక అన్యులు చూశారు. ఎంత కూచాడుతున్నాడు, బతిమిలాడుకుంటున్నాడు. బతిమిలాడడం అంటే చాలా ఈనమైనది. అంటే మనం అప్పుడప్పుడు మనకి ఎవరైనా కఠినంగా ఉంటే, మనకు డబ్బులు ఇవ్వకుంటే, మన మీద పోలీసు వారు మన దగ్గర ఇంకా మన మాట విని వారు మనం ఏం చేస్తాము? బతిమిలాడుకుంటాం. కనుక పెడదా అబ్బా చాలా బాధగా ఉంది అని చాలా బతిమిలాడుకుంటాం. గమనించండి. హల్లెలూయా. మరి చూడండి, ఈ దానియేలట చాలా దేవుని దగ్గరట బతిమిలాడుట చూస్తున్నారట. ఎవరండి? అన్యులు చూస్తున్నారు. ఆమేన్. మీ ఇంటికి ఎప్పుడైనా దేవుని అమ్మని వారు వచ్చినప్పుడు నువ్వు అలా మోకరించి దేవుని బతిమిలాడుతున్నావా సహోదరుడా, సహోదరి? నువ్వు బతిమిలాడుతున్నావా? దానియేలు బతిమిలాడుచున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. యెహోవా దేవా స్తుతింపబడును గాక, యెహోవా దేవా నా ప్రార్థన విను ప్రభు అని అతను నిజంగా మొరపెట్టుచున్నాడు, బతిమిలాడుచున్నాడు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ముమ్మారు దినానికి 3 సార్లు, ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలము దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఈ ప్రార్థన విన్నవారు వారు నిజంగా ఆ రాజుకు చెప్పగానే ఆ రాజుకు అంత కోపం వచ్చి, ఇదిగో దానియేలు సింహం బోల్లో వెయ్యండి అని ఆ సింహం బోల్లో వేశారంటే సింహం బోల్లో వేశారా? సింహం బోల్లో వేయగానే దేవుని బిడ్డారా, సింహాలు తినాలి, సింహాలు చీల్చివేయాలి. సింహాలు తినలేదు. కానీ దానియేలు దేవునికి ఆ సింహాలకు ఎలా కనబడంటే అతడు దేవదూతలాగా కనబడ్డాడు. గట్టిగా చెప్పండి. దేవదూతలాగా కనబడ్డాడు. సింహము నోళ్ళు ఊహించబడ్డాయి. సింహము ఎంత ఆకలి ఉన్నా దేవుడు ఇదిగో ఆ సింహములకు వచ్చి దానియేలు కాపాడాడు. హల్లెలూయా. వెంటనే రాజు వచ్చి, ఇదిగో దానియేలా నీవు ఉన్నావా, నువ్వు చనిపోయావా? ఇదిగో దానియేలు అంటున్నాడు, నేను దేవునికి యథార్థవంతుడిగా ఉన్నాను. దేవునికి నేనే తప్పుదము చేయలే, ఏ నేరము చేయలే, ఏ పాపము చేయలే, ఏ అపవిత్రత చేయలే. నేను దేవునికి ఇష్టడు కాబట్టి, దేవునికి నేను యథార్థంగా ఉన్నబట్టి ఈ సింహాల నుండి తప్పించాడయ్యా రాజా. ఆమేన్. ఇక్కడ ఆ స్వరము పైకి వినబడుతుంది. ఆ స్వరము ఆ రాజు వింటున్నాడు, నువ్వు నిజంగా చిరంజీవి అవునుగాక, నీ దేవుడు గొప్పోడయ్యా, నీ దేవుడు చాలా ఇదిగో మంచివాడయ్యా. దానియేలు పైకి తీసుకొచ్చాడు దేవుని బిడ్డారా. దావీదు తీసుకొచ్చి ఆ సభలో ఎవరైతే దావీదు మీద నింద వేశారో, దావీదును అవమానించారో, దావీదు ఎవరైతే చంపి వేయాలనుకున్నారో దేవుని బిడ్డారా, ఆ ప్రజల దగ్గర రాజు చెప్తున్నాడు కదా, దానియేలు దేవుడే మన దేవుడు. నిజంగా ఆ సింహాలు తినాలి, ఆ సింహాలు దానియేలు కొరికి వేయాలి. కానీ దానియేలుకు ఏ ఒక్క అపాయం రాకుండా
ఇచ్చాడు. గట్టిగా చెప్పని కొట్టండి. ఏమైందండి? నిందకు ప్రతిగా ఆయన దానియేలుకు ఘనతనిచ్చాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. అలాగే మనకు యోబు తెలుసండి. యోబుకు స్నేహితులు ఉన్నారు తెలుసండి. యోబు స్నేహితులు బాగా యోబు దగ్గర ధనం ఉన్నప్పుడు వచ్చి, ఇది దేవుని ఆశీర్వాదము, దేవుని దీవెన, దేవుడు మీకు ఇచ్చాడు దేవుడు అని చెప్పి యోబు దగ్గర కాలక్షేపం చేసి కొన్ని డబ్బులు తీసుకొని కొద్దిగా మరి తీసుకొని తినేవారుగా ఉండవచ్చు. స్నేహితులు అంటే అలాగే ఉంటారండి. మంచి ఉన్నప్పుడే వస్తారు, మంచి లేనప్పుడు రారండి. మంచి ఉన్నప్పుడే వాళ్ళందరూ వాడుకుంటారు. మనము మూల బట్టి ఎవరు వాడుకోరండి. నీ భార్య వాడుకోదు, నీ భర్త వాడుకోదు. ఇది నిజమండి. ఎందుకంటే మంచుకున్నప్పుడే మన మెచ్చుకుంటారు, మన రోగం పడితే ఎవరు రారంట. అలా బాగా పెట్టినప్పుడు తింటారు, బాగా పెట్టినప్పుడు వాడిని పెడతారంట. వాడు బాగా తప్పిస్తేనే మంచుడు అంటారు, తాగిపోతే వాడు చెడు అంటారు. వాడు డబ్బిస్తేనే మంచుడు అంటాడు, డబ్బు వేయకుంటే చెడు అంటారు. ఈ లోకం అలాగే దేవుడు పెట్టారా? యోబు ఆ పరిస్థితిలో, ఆ వ్యాధితో ఆయన కొన్ని శ్రమలు అనుభవిస్తున్నాడు. పిల్లలు చనిపోయారు, ఆస్తి పోయింది, ఏమి అన్ని కోల్పోయాడు. ఇదిగో ఆయన శరీరం కూడా సహకరించలేదు, ఆయన శరీరం అంతా కులిపోయింది. ఒక బెడ్డ మీద కూర్చున్నాడు. ఆ స్నేహితులు వచ్చి ఎలా ఓదార్చాలి, ఎలా మరి యోబును మరి మాట్లాడాలంటే ఆ యోబును ఎగతాళి చేస్తున్నారు. ఏమని చేస్తున్నారు? ఈ వ్యాధి నీకు ఎందుకు వచ్చిందంటే నువ్వు పాపం చేశావు, నువ్వు తప్పు చేశావు, ఏదో మోసం చేశావు, దేవుడికి ఏదో నువ్వు విరోధంగా ఉన్నావని ఇదిగో యోబు మీద ఎగతాళి చేస్తున్నారు. హల్లెలూయా. అప్పుడప్పుడు మన కుటుంబంలో కూడా దేవుడు పెట్టారా? అన్యులు ఏమంటారంటే ఇది ఎందుకు వస్తుంది, ఈ బాధలు ఎందుకు వస్తున్నాయి, శ్రమలు ఎందుకు వస్తున్నాయి, కష్టాలు ఎందుకు వస్తున్నాయి, ఈ అప్పులు ఎందుకు వస్తున్నాయని అప్పుడప్పుడు మన మీద ఎగతాళిగా చేస్తూ మాట్లాడుతుంటారు. హల్లెలూయా. యోబు కుంగిపోలేదు, యోబు నిరసించిపోలేదు. యోబు దేవుని బిడ్డారా అతను ధైర్యంగా ఉన్నాడు. దేవుని ఆత్మను బట్టి ధైర్యంగా ఉన్నాడు. దేవుడు నన్ను అన్ని వేళలా చూసుకుంటాడని దేవుని బిడ్డారా మరి యోబు నిజంగా అంతగా ఆ భక్తితోనే విశ్వాసంతోనే జీవిస్తున్నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డారా, దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. దైవ సంగమా, దేవుని బిడ్డారా మరి చూడండి, ఆ అన్న మాటలు దేవుడు విన్నాడు. ఆ అన్న మాటలు దేవునికి వినిపించాయి. మనల్ని ఎవరన్నా అందరూ చూడకపోయినా, అందరూ మాట్లాడకపోయినా మన దేవుడు మన పక్షాన ఉంటాడండి. మన దేవుడు మన పక్షాన ఉంటాడు. మన విరోధంగా ఉన్నవారు మన మీద అన్నప్పుడు ప్రభు చూస్తాడు. దేవుడు వెంటనే ఆ యోబు స్నేహితుల మీదకి ఏమి తీసుకొచ్చాడంటే కోపాన్ని తీసుకొచ్చాడు దేవుడు. వాళ్ళు చంపేస్తాను, వారిని నేను తీసేస్తాను. ఆమేన్. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దైవ సంగమా, దేవుడు బిడ్డారా మరి అలా ఉన్నప్పుడు ఏం చేశాడంటే దేవుడు మాట్లాడుతున్నాడు. వారి మాటలు నాకు బాగా బాగా కోపం వస్తున్నాయి. వారు పలికిన మాటలు నేను తట్టుకోలేకపోతున్నాను. ఇదిగో దేవుడు కోపంతో రగిలిపోతున్నాడు. ఇదిగో యోబు, నువ్వు వారి కొరకు ప్రార్థన చెయ్యి, వారి కొరకు నువ్వు ప్రార్థిస్తేనే వారిని నేను ఇదిగో మరి బతికనిస్తానని దేవుడు యోబుతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. దైవ సంగమా, దేవుడు బిడ్డారా మన కుటుంబాన్ని బట్టి మనం ప్రార్థన చేయాలి. మన రక్షణ లేని కోడలను బట్టి మనం ప్రార్థన చేయాలి. మన రక్షణ లేని అన్నులను బట్టి ప్రార్థన చేయాలి. మన రక్షణ లేని ఈ గ్రామాన్ని బట్టి ప్రార్థన చేయాలి. రక్షణ లేని మనకున్న బంధువులను బట్టి మనం ప్రార్థన చేయాలి. రక్షణ లేని ఇదిగో దేశాన్ని బట్టి మనం ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డారా నీ ప్రార్థన బట్టి నీ కుటుంబాన్ని కాపాడతాడు. నీ ప్రార్థన బట్టి ఇదిగో నీ భర్తను కాపాడతాడు. నీ కుటుంబాన్ని, నీ కోడలను, నీ పిల్లలను అందరినీ ఆయన కాపాడతాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. నువ్వు ప్రార్థించకపోతే వారికి అపాయం వస్తుంది. నువ్వు ప్రార్థించకపోతే వారికి నెమ్మది కలగదు. నువ్వు ప్రార్థించకపోతే వారికి ఆశ్రయం ఉండదు, వారికి ఆయుష్యం ఉండదు. దేవునికి స్తోత్రం.
మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డారా, యోబు వారి కొరకు ప్రార్థించకపోతే వారి గతి లేదు, వారికి ఏది లేదంటే మరణం ఉంది. ఇదిగో దేవుని బిడ్డారా, యోబు ఎప్పుడైతే ప్రార్థించాడో వారిని దేవుడు కాపాడాడు. వారికి దీవెన వచ్చింది, వారికి ఆశీర్వాదం వచ్చింది, వారికి అన్ని దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. చూడండి, నిందకు ప్రతిగా దేవుడు యోబుకు ఘనతనిచ్చాడు. ఎవరైతే నిందించారో, ఎవరైతే అవమానపరిచారో, ఎవరైతే గాయపరిచారో, ఎవరైతే యోబును తిరస్కరించారో, ఎవరైతే యోబును బాధ పెట్టారో వారి కొరకు దేవుడు ఇదిగో ఆ స్టేట్ల కొరకు యోబు ప్రార్థిస్తేనే వారికి ఆయుష్ వచ్చిందండి. చేస్తున్నారా? మీ కుటుంబంలో, మీ బంధువుల్లో, మీకున్న సంబంధికుల్లో మీరు ప్రార్థిస్తేనే వారు బ్రతుకుతారట. మీరు ప్రార్థిస్తేనే వారికి ఆశీర్వాదం వస్తుందట. మీరు ప్రార్థిస్తేనే వారి సమస్యలు తీర్చబడతాయట. మాకు చేస్తున్నారా ప్రార్థన? ఆమేన్. హల్లెలూయా. యోబు నిందను తొలగించిన దేవుడు నీ నిందను తొలగించబోతున్నాడు, నీ శ్రమను తొలగించబోతున్నాడు, నీ బాధను తొలగించబోతున్నాడు, నీకున్న వ్యాధిని తొలగించబోతున్నాడు. ఎక్కడ నువ్వు అవమానం పొందావో, ఎక్కడ నువ్వు గాయపరచబడ్డావో ఆ గాయాన్ని కట్టబోతున్నాడు, ఆ గాయాన్ని మాన్పబోతున్నాడు. నా దేవుడు సమర్థుడు. ఇదిగో ఆ దేవుడు నిన్న నేడు రేపుగా ఏకరీతిగా ఉన్న దేవుని నువ్వు నమ్ముకుంటున్నావు, కానీ నీ నమ్మకాన్ని ఆయన తోసివేసే దేవుడు కాదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఆఖరిగా మరి యెషయా గ్రంథము, యెషయా గ్రంథము 6వ అధ్యాయము చివరిగా చదివి యెషయా గ్రంథము దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. హల్లెలూయా. అది దొరుకుతుందండి. యెషయా గ్రంథము అదండి, నేను చెప్తాను. ఒక చదవండి. హల్లెలూయా. ఏం జరిగిందంటే ఈ ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రం దాటారు. మనకు ఒక బాధ ఉండేదండి. ఏ బాధ? మా బానిస బాధ, బానిస నింద. హల్లెలూయా. వారు ఎర్ర సముద్రం దాటిన ఆ నింద పోలేదు. మరి సినాయి దాటిగా కూడా నింద పోలేదండి. హల్లెలూయా. ఎక్కడికి వారి నింద తీసివేశారంటే గిల్గాలుకు రాగానే వారి నిందను తొలగేశారు. మా గిల్గాల్ అనగా పశ్చాత్తాప పడిన స్థలం, గిల్గాల్ అనగా వేదన పడిన స్థలం. ఎప్పుడైతే ఆ గిల్గాలకు వచ్చారో వారి నింద ప్రభు తీసివేశాడు, వారికి ఉన్న బాధలు తీసివేశాడు, వారికి ఉన్న పారిశోధాన్ని తీసివేశాడు, వారికి ఉన్న శ్రమలు తీసివేశాడు, వారికి ఉన్న కష్టాన్ని తీసివేశాడు, వారికి ఉన్న నిందను తొలగించి వారి కష్టాన్ని ప్రభు ఆశీర్వదించాడు. హల్లెలూయా. ఇక్కడ ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు, కష్టం చేశారు, లాభం పొందలేకపోయారు. దేవుని బిడ్డారా, వారు ఎంతో శ్రమించారు, కానీ ఆ కష్టం వారికి రాకుండా చేర్చబడింది. ఎప్పుడైతే ఆ ఎర్ర సముద్రం దాటారో వారు నిందపోలేదే. ఇదిగో సినాయి పర్వతం దాటారో నిందపోలేదే. ఇదిగో ఎప్పుడైతే గిల్గాలుకు వచ్చారో ఆ గిల్గాలు స్థలంలో వారు నిజంగా నిందను తొలగించారు. గిల్గాల్ అనగా పశ్చాత్తాపం. హల్లెలూయా. పశ్చాత్తాపం పడే స్థలం ఏమిటనగా ఈ ప్రార్థన స్థలమే. ఈ ప్రార్థన స్థలానికి వచ్చి నువ్వు పశ్చాత్తాపం పడాలి, కన్నీరు కార్చాలి, వేదన పడాలి. నా బాధ తొలగించుము ప్రభా, నా నింద కొట్టివేవు ప్రభా. ఇదిగో ప్రభాని నువ్వు ఎక్కువగా కన్నీరు పశ్చాత్తాపం పడాలి. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. వారి గిల్గాలకు రాగానే వారి నిందను తొలగించాడు, బాధను తొలగించాడు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. గిల్గాలు దాటిన తర్వాత దేవునికి స్తోత్రం, ఇదిగో కానానులో ప్రవేశించబడతారు. కానానులో వెళ్ళగానే వారు ఆశ్రదించబడతారు. కానానులో ఏ కష్టము చేయకుండానే, ఏ బావి తొగకుండానే, ఏ భూము కట్టకుండానే, ఏ చెట్టు నాటకుండానే దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారు ఇదిగో దేవుని బిడ్డారా, పాలు తేనెలు ఇదిగో ఇచ్చు దేశానికి వచ్చారు. కష్టం లేదు, నష్టం లేదు. ఇదిగో ఒకప్పుడు కష్టపడ్డారు, బానిసగా ఉన్నారు. గిల్గాలు ప్రాంతానికి వచ్చి
వారు వేదన పడ్డారు, కలవరపడ్డారు. వేదన పడము ఏమనగా వారు సున్నతి చేయబడ్డారు. సున్నతి అనగా రక్తము చిందించబడింది. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. దేవుని బిడ్డ, ఈ సున్నతి మనకు ఇప్పుడు అవసరం లేదు, కానీ నీ హృదయాంతరంలో సున్నతి ఉందా? పశ్చాత్తాపము కలిగిన హృదయం నీకుందా? ఆ పశ్చాత్తాపంతో కూడిన స్థలానికి, ఈ ప్రార్థన మందిరానికి నువ్వు వచ్చినప్పుడు నువ్వు వేదన పడి, కలవరపడి, నా బాధను తీసివేయ, నా అప్పులు తీసివేయ, ఈ నిందలు పడలేకపోతున్నానయ్యా, ఈ బాధలు పడలేకపోతున్నానయ్యి, నువ్వు ఎప్పుడైతే తప్పు దగ్గర ఒప్పుకుంటావో నేను పిలుగాలుగా దేవుడుగా దీవించబోతున్నాను. గట్టిగా చెప్పడం ఉండాలి. గిలిగాలు స్థలం అనగా వేదన పడిన స్థలం. ఇక్కడ నువ్వు వేదన పడాలి, కన్నీరు కార్చాలి, ఇదిగో గోనెపట్ట కట్టుకోవాలి. ప్రభువా నన్ను ఆస్వాదించు ప్రభువా, నువ్వు యాకోబులాగా మారాలి. నువ్వు ఆస్వాదిస్తే నేను పోతానయ్యా, నీ పాదములు పట్టుకుంటానని. ఇదిగో ఆ పట్టిన పట్టు పాదం విడకుండా యాకోబు రాత్రంతా దేవుని పాదం పట్టుకొని కూర్చాడు. ఇదిగో తన్నిన కూడా నేను వదలను ప్రభువా, ఇదిగో తన్నుతున్నాను, ఇదిగో ఆయన కాలుతో తన్నిన కూడా ఇదిగో ఆ కాలు పట్టుకొని ఉన్నాడు. దేవుని బిడ్డ, హల్లెలూయా, దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. నీ నింద, నీ అవమానాన్ని ఆయన ఘనతనివ్వబోతున్నాడు. నువ్వు ఎక్కడ ఏం కోల్పోయావో, ఏ నష్టపోయావో, ఏది కోల్పోయావో, ఇదిగో నిన్ను అన్యులు ఎగతాళి చేశారేమో, అన్యులు నీ మీద ఇదిగో నీ మీద కానిపోని మాటలు అంటున్నారేమో, దేవుడు చెప్తున్నాడు కదా, ఇదిగో నీకు నేను నిందకు పదిగా రెట్టింపు దీవెనివ్వబోతున్నాను. ఇదిగో మరి దేవుడు బిడ్డారా, మన దేవుడు వాగ్దానం చేసిన వాడు, మన దేవుడు నమ్మదగిన వాడు. ఏ దాని మీద కుట్ర వేశారో దేవుని బిడ్డారా, నీ మీద కూడా కుట్ర వేసి పన్నుచున్నారో ఆ శత్రులను నా దేవుడు ఇదిగో ఆ వ్యాధి కావచ్చు, అది భయం కావచ్చు, అది అప్పు కావచ్చు, అది ఎలాంటిదైనా కావచ్చు, దేవుని బిడ్డారా నా దేవుడు వాటన్నిటిని తొలగించబోతున్నాడు, వాటన్నిటిని ఇదిగో తీసివేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. నీ నిందకు అవమానానికి రెట్టింపు దీవెన. దేవునికి స్తోత్రం. కానాను పెళ్లి విందులో అవమానం వచ్చినప్పుడు దేవుని బిడ్డారా, దేవుడే జోక్యం చేసుకొని ఆ నీటిని ద్రాక్షరసంగా మార్చినప్పుడు అక్కడ అన్నిలంటున్నారు కదా, ఈ మొదటి ద్రాక్షరసం కంటే ఇది చాలా అమృతంగా ఉంది. దేవుని బిడ్డారా, ఇదిగో దేవుడు నీ కుటుంబ పక్షాన ఇదిగో వాగ్దానం చేయబోతున్నాడు. ఇక నుండి నీకు శ్రమలు తీసివేస్తానని చెప్తున్నాడు, నీ బాధ తీసివేస్తానని చెప్తున్నాడు. ఎవరైతే నిన్ను అవమానపరిచారో, ఎవరైతే నిన్ను చీ అన్నారో, ఇదిగో వారు నీ ఎదురుకి వచ్చి క్షమాపణ కోరే విధంగా నా ప్రభు చేయబోతున్నాడు. యేసేపును ఎంతమంది ఇదిగో చీపు అన్నారో, యేసేపును ఎంతమంది ఎదురు చేశారో, యేసేపు దగ్గరికి వచ్చి సాగిలపడేట్టుగా ప్రభు చేశాడు. అలాంటి దేవుడు మనము నమ్ముకున్నాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇచ్చిన వాక్యము ప్రభు దీవించి ఆశ్రయించుగాక. ప్రార్థన చేసుకున్నాము. అందరం కళ్ళు మూసుకుందాం. దేవా, అందరం కళ్ళు మూసుకుందామండి. స్తోత్రం ప్రభువా. అయ్యా, నిందకు ప్రతిగా భూదండ చేస్తున్నావు నాయన. ఇదిగో తండ్రి, అన్ని జిల్లా నుండి ఇదిగో ప్రభా మమ్మల్ని తండ్రి తలగా నియమించబోతున్నావు అన్నావు. అవును తండ్రి దేవా, దానియేలు జీవితంలో, యేసేపు జీవితంలో, యోబు జీవితంలో, అవును తండ్రి, వారిని అన్ని ఎంత బాధ పెట్టారో, ఎంత అయ్యా తండ్రి వాళ్ళు ఎంత వేదన చేశారో, ఇదిగో ఆ బాధల్లో దానియేలుకు తోడుగా ఉన్న దేవుడు, యేసేపుకు తోడుగా ఉన్న దేవుడు. ఇదిగో ప్రభా, ఐగుప్తు నింద, బానిస నింద, ఐగుప్తు బాధ, వేదన పడ్డప్పుడు తండ్రి ఇదిగో ఆ గిల్గాలు ప్రాంతానికి వచ్చినప్పుడు ఇదిగో వారు సున్నతి చేయబడ్డారయ్యా. పశ్చాత్తాపము మాకు కావాలయ్యా. మాకు తండ్రి ఇదిగో మేము కూడా నిందలు మోస్తున్నామయ్యా, అవమానాలు మోస్తున్నాము, బాధలు మోస్తున్నాము, అప్పులు మోస్తున్నాము. అవును నాయన, నా కుమారుడు నా మాట వినలేకపోతున్నారు, నా కుటుంబం నా మాట వినలేకపోతుంది. ఎక్కడికి పోయినా కొన్ని గుడులు జరుగుతున్నాయి, ఎక్కడికి పోయినా కొన్ని శ్రమలు వస్తున్నాయి. అయ్యా, ఈ అవమానాన్ని తొలగించయ్యా, ఈ బాధలు తొలగించయ్యా. అన్య ప్రదేశంలో అయ్యా తండ్రి కుటుంబాల్లో మేము తిరుగుతున్నప్పుడు ప్రభా, అయ్యా మా మీద అయ్యా తండ్రి నాయన ఏమి జరిగిందని మా మీద రాళ్ళు విసురుతున్నారయ్యా. మా నిందను తొలగించు ప్రభా, మా నిందను తొలగించండి నాయన. ఇదిగో ప్రభా, యేసేపు నిందను తొలగించిన దేవుడు, దానియేలు నిందను తొలగించిన దేవుడు. ఇదిగో ప్రభా, అయ్యా
యోబు నిందను తొలగించిన దేవుడు మా నిందను తొలగించండి అయ్యా. అయ్యా అందరూ కన్నీరు కార్చండి, పశ్చాత్తాపపడండి. ఇదిగో ప్రభా మా నింద తొలగించబడాలయ్యా, మా కష్టం తొలగించబడాలయ్యా, మా అప్పులు పోవాలయ్యా, మా సమస్య పోవాలయ్యా. నా కుటుంబంలో వేదన, నా కుటుంబంలో కలవరం, నా కుటుంబంలో శ్రమ, నా కుటుంబంలో వ్యాధి, నా కుటుంబంలో లేమి అయ్యా తట్టుకోలేకపోతున్నామయ్యా. అయ్యా మాకెవరు దిక్కయ్యా, మాకెవరు దిక్కయ్యా. అయ్యా అందరూ ఏడుస్తున్నారయ్యా. అయ్యా వారికి ఉన్న బాధలు చూసి ఎంతో కుంగిపోతున్నారయ్యా, నలిగిపోతున్నారయ్యా, శ్రమ పడుతున్నారయ్యా. ఓ ప్రయాసపడి ఇదిగో బాధ వస్తున్నా, ఓ నా చిన్నదారా ఎత్తుకున్నాండి, నేను నీకు విశ్రాంతిని ఇస్తానన్నావు. ఇదిగో ప్రభా నువ్వు విశ్రాంతి ఇవ్వగల దేవుడు అయ్యా, నువ్వు సమాధాన పరచగల దేవుడు అయ్యా, నువ్వు శాంతింపగల దేవుడు అయ్యా. అయ్యా అన్నిలో తలదించుకోలేకపోతున్నామయ్యా. కుటుంబము, ఇంటి పక్క వారు, ఇంటి ముందు వారు, ఈ ఊళ్ళో గ్రాముల వారు మమ్మల్ని ఎంత ఇగదాలిగా చేస్తున్నారు, ఎంత కుంగదీస్తున్నారు. అవునయ్యా పైకి బాగా మాట్లాడుతుంది కానీ లోపల విషయం ఉందయ్యా, లోపల బాగా కుట్ర ఉందయ్యా. అయ్యా అలాంటి మనుషుల మధ్యలో ఉన్నామయ్యా, అలాంటి మనుషుల మధ్యలో కాపురం చేస్తున్నామయ్యా. అయ్యా మీరు ఎప్పటికీ కష్టాలు రావాలి, మీరు ఎప్పుడు నష్టపోవాలని అందరూ మా మీద అయ్యా అంటున్నారయ్యా. అవును తండ్రి, అయినా మీకు కష్టం, మా కష్టం వస్తే తట్టుకోలేవయ్యా, మాకు వ్యాధిస్తే తట్టుకోలేవయ్యా, మాకు శ్రమ వస్తే తట్టుకోలేవయ్యా. మా నిందలు తొలగించు ప్రభా, మా బాధలు తొలగించు ప్రభా. అయ్యా యేసు మీద అవమానాన్ని తొలగించిన దేవుడు అయ్యా. అయ్యా అందరూ కన్నీరు కార్చండి. ఇది కన్నీరు కార్చే స్థలము. ఇదిగో గిల్గాలనే స్థలం దగ్గరికి వచ్చాము. ఇదిగో నీకు ఎందుకు పోవాలంటే నీ ఉదయానికి సున్నతి కావాలి. ఇదిగో ఇదిగో కత్తులు తీసి పదులైన కత్తులతో సున్నతి చేయబడ్డారు. దేవుని వాక్యము ప్రతి ఖడ్గము, ప్రతి ఉదయాన్ని ఇదిగో నరికించబడుతుంది, ఇదిగో పదులు చేయబడుతుంది. వాడిగల ఖడ్గము దేవుని వాక్యము నీ హృదయాన్ని సరి చేయబడుతుంది. అన్నాడు కదా, వాడిగల కత్తులు తీసుకురండి, ఇదిగో ఒక్కొక్కరిని ఆ కత్తులతో కోయండి. ఇదిగో దేవా ఆ నొప్పి బాధ వేదన పడ్డారయ్యా. ఇదిగో మాకు కూడా వేదన కలగాలయ్యా, పశ్చాత్తాపం కలగాలయ్యా. అయ్యా మా నెత్తును తొలగించండి అయ్యా, మా బాధను తొలగించండి అయ్యా. మా శ్రమతో అందరి కన్నీరు కార్చండి అమ్మా, ప్లీజ్ అందరి కన్నీరు కార్చండి. నీ బాధ తీసివేయబోతున్నాడు, నీ శ్రమ తీసివేయబోతున్నాడు. ఇదిగో దానియేలు దేవుడే మన దేవుడు, దానియేలుకున్న దేవుడు మనకున్నాడండి. ఆ దేవుడు మారిపోలేదండి. ప్లీజ్ ప్లీజ్ అందరూ 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 కన్నీరు కార్చబడాలండి. ఇది వేదనకరమైన స్థలము, ఇది పశ్చాత్తాపపడిన స్థలము, ఇది పరిశుద్ధ స్థలము. ఇదిగో ఇదిగో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు వేదన పడాలి, నువ్వు కోరే పట్ట కట్టుకొని, ఇదిగో రొమ్ము కట్టుకొని, ఇదిగో రొమ్ము కట్టుకోను. దేవా నా నిందలు తొలగించయ్యా, నాకు శ్రమ వచ్చాయ్యా, నా కష్టం వచ్చాయ్యా. అయ్యా తట్టుకోలేకపోతున్నానయ్యా, నా కుడిలో ఎన్ని శ్రమలు వచ్చాయ్యా, నాకు బాధలు వచ్చాయ్యా. నా కుటుంబమే నా మీదికి తిరుగుబాటు చేస్తుందయ్యా. నా నింద తొలగించండి అయ్యా, నా బాధ తొలగించండి అయ్యా. అయ్యా నింద తొలగించబడాలయ్యా. మాకున్న సమస్యలు మేము పరిశీలించుకోలేకపోతున్నామయ్యా. అయ్యా ఆ కష్టాల నుండి బయటపడలేకపోతున్నామయ్యా. అయ్యా ఏ సేవకు ఏ రీతిగా తోడుగా ఉన్నావో, ఏ సేవను ఎలా ఆశీర్వదించావో, ఏ సేవని అన్నిటిల మధ్యలో తలదించుకున్నాడో అయ్యా, ఏ సేవను మళ్ళీ తల ఎందుకు చేశావయ్యా, రెండో రణం మీదకి ఎక్కించావయ్యా, రాజు పెట్టుకునే ముక్కులో పెట్టించావయ్యా. అయ్యా అయ్యా కూర్చోతున్నావయ్యా, అంకలాడుతున్నావయ్యా. యాకోబు ఒక్కడిగా మిగిలిపోయా, తన భార్య పిల్లలు ఒంటరిగా ఉన్నారు. అయ్యా నన్ను దీవించండి అయ్యా, నన్ను ఆశీర్వదించండి అయ్యా. ఇదిగో నన్ను దీవించను, నువ్వు పో కూడా కాలు పట్టుకున్నానయ్యా. అయ్యా ఉన్నానయ్యా. అయ్యా నా కుటుంబంలో పిల్లలు ఉన్నారయ్యా, నా కుటుంబంలో భార్య పిల్లలు స్థితిలో ఈ వారిలో ఉన్నారయ్యా.
నా ప్రాణం కాపాడయ్యా, నా ప్రాణం రక్షించండి అయ్యా. అయ్యా అయ్యా యాకోబు రోడ్డు కట్టుచున్నాడు, యాకోబు రోడ్డు కట్టుచున్నాడు. అబ్బా యాకోబు విడిచిపెట్టలేదు. నేను చచ్చిపోతే నా పిల్లలకు అయిపోతారయ్యా, నా భార్య దిక్కుమాల స్థితిలో ఉంటుందయ్యా. అయ్యా అయ్యా యాకోబు దేవుని పాదాలు పట్టుకున్నారు. మీరు కూడా దేవుని పాదాలు పట్టుకొని సమాధానా, మీరు కూడా దేవుని కాలు పట్టుకొని దేవా నీ పాదాలు పట్టుకున్నారయ్యా. నాకు ఎక్కడ దిక్కు లేదయ్యా, నువ్వే దిక్కయ్యా. నా కుటుంబాన్ని కట్టండియ్యా, నా కుటుంబంలో అయ్యా వ్యాధులను తొలగించండి అయ్యా, నా సమస్యలు, నా అప్పులు, నా బాధను కలిగించు ప్రభావ. ప్రతి ఒక్కరు వేదన పడేది దేవుని బిడ్డారా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం, స్తుతి స్తుతి హల్లెలూయా. దేవుని బిడ్డారా, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, దేవుడు నీకు ఆశ్రయంగా ఉన్నాడు, దేవుడు నీ విడిచిపెట్టిన దేవుడు, దేవుడు నీకు సమీపంగా ఉన్నాడు. దేవుడు